మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. ఈ నేపథ్యంలో నేడు న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి దాన్ని జీరాంజీగా మార్చడం వెనుక ఉన్న రాజకీయ కుట్రను ప్రజలకు వివరించడమే కాకుండా రాష్ట్రాలపై కేంద్రం మోపుతున్న అదనపు ఆర్థిక భారంపై అవగాహన కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు సమావేశంలో పాల్గొననున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనదని, మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్కు ఇప్పుడు జనాభాయే ఆస్తి అని, మానవ వనరుల లోటును పూడ్చుకోవడానికి దేశంలోని ప్రతి జంట 3 పిల్లల్ని కనాలని సూచించారు. శుక్రవారం తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్ సింగ్తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. మన కుటుంబ వ్యవస్థ అందరికీ భద్రత కల్పించేలా ఉంటుందని సీఎం చంద్రబాబు కొనియాడారు. మన కుటుంబ విలువల పట్ల గర్విస్తున్నానన్నారు. స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు అని మన యువతకు, పిల్లలకు వారి తల్లిదండ్రులు చెప్పాలి అన్నారు. అలాగే బ్యాట్మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు అని వివరించాలని అన్నారు. హాలీవుడ్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్పవారని చెప్పాలి. శ్రీకృష్ణుడి మహిమల గురించి, శివుడి మహత్తు గురించి, రాముడికి మించిన రాజు లేడని చెప్పాలి అని సూచించారు. మాజీ ప్రధాని వాజ్పేయి తెచ్చిన సంస్కరణలతో దేశాభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయని, 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. భారతదేశం త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉందన్నారు. ప్రకృతిలో మనుషులే కాకుండా జంతువులు, పక్షులు, చెట్లు సహా అన్ని ప్రాణులు సుఖంగా జీవించాలి, అదే నిజమైన అభివృద్ధి అన్నారు. విశ్వానికి ఏదో చేయాలన్న తపన భారత్కు ఉంది. త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని తీరుతుంది అని చెప్పారు. జ్ఞాన పిపాసకు వివేకం తోడు కావాలి. విజ్ఞానం అంటే ప్రపంచ శ్రేయస్సు అనే భావన అందరిలో కలగాలి అన్నారు. ప్రతి వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఆ దిశగా విజ్ఞాన భారతి బాధ్యత తీసుకొని అధ్యాపకులతో, శాస్త్ర పరిశోధకులతో సదస్సులు, చర్చా గోష్ఠులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మనిషికి సమాజంపై, సమాజానికి ప్రకృతిపై దృష్టి ఉండాలన్నారు. సైన్స్ కు వివేకం, నైతిక విలువలు తోడు కావాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రౌడీయిజం చేసేవారిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయ భవన సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదని, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారినైనా సరే జైలుకు పంపించిన చరిత్ర తమదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీశారని మండిపడ్డారు. రోడ్లు బ్లాక్ చేయడం, రప్పారప్పాలాడించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడికాయలు తొక్కించారని, గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వే కింద తొక్కించి పొదల్లో పడేసిపోయారని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచిందన్నారు. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి రేపు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2014 నుంచి 2023 దాకా నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అనుసరించిన విధానం, కేటాయింపులు, వెచ్చించిన నిధులు, జరిగిన నష్టంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. భారీ వడ్డీతో తీసుకున్న రుణాలు, ఈ 2 ఏళ్ల కాలంలో ఆ రుణభారం తీర్చడానికి ఏ మేరకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందన్న దానిపైన సమీక్షించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో 2 ఏళ్లుగా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, పనులపై కూడా చర్చించనున్నారు. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డితో పాటు కృష్ణా బేసిన్లోని వివిధ ప్రాజెక్టుల పనులను ఏ విధంగా చేపట్టారు, రీడిజైనింగ్ వల్ల పనుల్లో జరిగిన జాప్యం, ఏ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంతకాలం పాటు ఆలస్యమయ్యాయి తదితర వివరాలపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీయనున్నారు. 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు జనవరి 1న మహాత్మా జ్యోతిబా ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014-23 మధ్య కాలంలో జరిగిన పరిణామాలను వివరించనున్నారు. దీనికి సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్దం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపైనే విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీ పట్టించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందన్నారు. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామని, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఇక ఈ మేరకు 3 జిల్లాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభల గురించి ప్రస్తావించారు. అందుకు ముందుగా గ్రామాన పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఇక ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తాలని కేసీఆర్ అన్నారు. మాచర్ల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్లను 2 రోజుల పోలీసుల కస్టడీకి మాచర్ల న్యాయస్థానం అనుమతించింది. మాచర్ల రూరల్ పోలీసులు పిన్నెల్లి సోదరులను తమ కస్టడీ ఇవ్వాలని కోరగా దీనిపై శుక్రవారం న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ విచారించారు. వారిద్దరిని ఈ నెల 29, 30 తేదీల్లో విచారించేందుకు అనుమతించారు. దీంతో మాచర్ల రూరల్ పోలీసులు నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి సోదరులను విచారించాల్సి ఉంది. నిందితుల తరపున న్యాయవాది నాగిరెడ్డి, ప్రభుత్వం తరపున ఇన్ఛార్జ్ ఏపీపీ ప్రసాద్ నాయక్ వాదనలు వినిపించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గత మే 24న జరిగిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసులో రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిగా ఉన్నారు. ఇక వీరు ఈ నెల 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి ప్రశాంత్ వీరికి 14 రోజుల రిమాండ్ విధించగా పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. బుధవారం వీరి రిమాండ్ గడువు ముగియడంతో న్యాయమూర్తి ప్రశాంత్ ఆన్లైన్ ద్వారా పిన్నెల్లి సోదరులను విచారించారు. అనంతరం జనవరి 7వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించారు. మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పాడు, తాము నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. అప్పులు పాలైన తమకు నకిలీ మద్యం తయారు చేయాలని సలహా ఇచ్చింది ఆయనే. ఆయన ప్రోత్సాహంతోనే ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేశామని నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వెల్లడించినట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారుల విచారణలో ఆయన కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నవంబర్ 28న అరెస్టై మదనపల్లె సబ్ జైల్లో ఉన్న జనార్దన్ రావుతో పాటు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావు, తాండ్ర రమేష్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, షేక్ అల్లా బక్షులను 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తంబెల్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఉమర్ ఫరూక్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 5 నిందితులను శుక్రవారం ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ కడప ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర నిందితులను సుదీర్ఘంగా విచారించారు. జోగి రమేష్ చెప్పడంతో 2023లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. ఆయన చెప్పడంతోనే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టామని జనార్దన్ రావు వెల్లడించినట్లు తెలిసింది. మిగిలిన నిందితులను కూడా విచారించారు. మరో 2 రోజులు వీరిని విచారించనున్నారు. కాగా అద్దెపల్లి జనార్దన్ రావును విచారించేందుకు శనివారం విజయవాడ నుంచి సిట్ ఉన్నతాధికారులు మదనపల్లెకు రానున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కొత్త సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ఆరా మస్తాన్ను మరోసారి విచారించింది. గతంలో ఒకసారి మస్తాన్ వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. శుక్రవారం మరోసారి ఆయనను విచారణకు పిలిచి 2 గంటల పాటు ప్రశ్నించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ 2023 నవంబర్లోనే కాకుండా అంతకు ముందు నుంచే జరిగిందన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు మస్తాన్ను విచారించారు. వాస్తవానికి ప్రస్తుత సిట్ వద్ద 2023 నవంబర్ నెలలో జరిగిన ట్యాపింగ్ వివరాలు మాత్రమే సాక్ష్యాధారాలతో ఉన్నాయని సమాచారం. అందుకు చాలా కాలం ముందు నుంచే ట్యాపింగ్ జరిగిందన్న దానిపై ఆధారాల కోసం గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారిని మరోసారి ప్రశ్నించాలని సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఆరా మస్తాన్ గతంలో ఇచ్చిన వాంగ్మూలంపై మరోసారి ప్రశ్నించినట్లు సమాచారం. గత 2 వారాలుగా సిట్ కస్టడీలో ఉన్న
ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును వైద్య పరీక్షల అనంతరం సిట్ అధికారులు వదిలిపెట్టారు. సిట్ కార్యాలయం నుంచి కుమారుడితో కలిసి ఆయన ఇంటికి వెళ్లిపోయారు. తన భర్త అనిల్ కుమార్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ఆయనను కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా రిటైర్ అయినప్పటికీ ఆయనను ఓఎస్డీ పోస్టులో నియమించడానికి సంబంధించిన నోట్ ఫైల్ తయారీ నుంచి అప్రూవల్ వరకు జరిగిన కరస్పాండెన్స్ ను సిట్ అధికారులు సేకరించారు. మాజీ అధికారికి అత్యంత ముఖ్యమైన ఇంటెలిజెన్స్ బాధ్యతలను ఎందుకు అప్పగించారు, ఇలా చేయమని మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే విషయాలను ఈ ఉత్తర్వులపై ప్రపోజల్ నుంచి ఆర్డర్ వరకు సంతకాలు పెట్టిన నాటి డీజీపీ, హోంశాఖ కార్యదర్శిని సిట్ అధికారులు ప్రశ్నించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. భారీగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన పాలన మొదలైంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు ఏర్పాటైన మెగా కార్పొరేషన్ కు సంబంధించిన డివిజన్ల పునర్విభజన తుది నోటిఫికేషన్ వెలువడగా వెంటనే జోనల్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా బాధ్యతలు స్వీకరించారు. పూర్వ జీహెచ్ఎంసీలో 6 జోన్లు ఉండగా కొత్తగా మరో 6 జోన్లు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటైన రాజేంద్ర నగర్, గోల్కొండ జోనల్ కమిషనర్ కార్యాలయాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రారంభించారు. రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి ముకుందరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక ఆలా బాధ్యతలు చేపట్టారు. పాత జీహెచ్ఎంసీలోని ఇతర జోనల్ కమిషనర్ల బదిలీ జరగకున్నా పునర్విభజన నేపథ్యంలో సర్కిళ్లు, డివిజన్లు మారడంతో నూతన పాలనలో భాగంగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, శంషాబాద్ జోనల్ కార్యాలయాల్లోనూ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, రాజేందర్ నగర్ జోనల్ కార్యాలయాలను పూర్వ సర్కిల్ కార్యాలయాల్లో, శంషాబాద్, గోల్కొండ జోనల్ ఆఫీసులను పాత మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. కోర్ అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి, గ్రీన్ఫీల్డ్ హైవేలు, రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చేది ఇక్కడికే. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక కూడా. దీనిని 4వ గ్లోబల్ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలోనే దీనిని ఓ కొలుక్కి తీసుకురావాలని పావులు కదుపుతున్నారు. అందుకే పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల్లో పనిచేసి గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన మెగా హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతను ఆయనకు ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను రాబట్టేందుకు రాబోయే 3 ఏళ్లు అత్యంత కీలకం కావడంతో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేనా, భవిష్యత్తులో పాలనా పరంగానూ ఇది అత్యంత శక్తివంతమైన ప్రాంతం కానుంది. విధాన నిర్ణయాల్లో జాప్యం లేకుండా ఉండడమే కాకుండా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు సమర్థులైన అధికారులను నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకే పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను రాబట్టడంలో అనుభవజ్ఞుడైన జయేష్ రంజన్ ను అందుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లోపే 4వ సిటీ నిర్మాణం కావాలంటే కోర్ అర్బన్ పరిధిలో ప్రభుత్వం అనుకున్న ప్రణాళికను అత్యంత వేగంగా అమలు చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది పెట్టుబడుల సమీకరణ. కంపెనీలు, పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం, వాణిజ్యంతో అభివృద్ధి శరవేగంగా దూసుకువెళ్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న రెవెన్యూ క్లినిక్ ను రెవెన్యూ శాఖ అందిపుచ్చుకుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్లను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం ప్రజా విన్నపాల స్వీకరణ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టరేట్లో విధిగా వీటిని చేపట్టాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ ఇచ్చేందుకు వచ్చే పౌరులతో ఎలా వ్యవహరించాలి, ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను రెవెన్యూ డెస్క్లలో ఎలా పరిష్కరించాలి, ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉంచాల్సిన రెవెన్యూ రికార్డులు, ఇంకా కార్యాచరణ నివేదికపై మరింత స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలకు ప్రజల్లో సంతృప్తి స్థాయిని తీసుకువచ్చేందుకు గత కొద్ది రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి సీఎం చంద్రబాబు వద్ద, మరోసారి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వద్ద సమావేశాలు జరిగాయి. రెవెన్యూ డెస్కులపై ఇప్పటికే స్పష్టత రాగా ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ల అమలుపై కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు ఇచ్చారు.
చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగే హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్ను మార్కెట్లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ వంటి దిగ్గజ కంపెనీకి దాదాపు 5 ఏళ్లు పట్టింది. అలాంటిది ఏపీలోని 13.80 లక్షల మంది పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం అందించే బాలామృతం తయారీకి ప్రభుత్వం విధించిన గడువు కేవలం 8 నెలలు మాత్రమే. ఇంత స్వల్ప వ్యవధిలో యూనిట్ నెలకొల్పి పౌడర్ సిద్ధం చేయాలని నిబంధన విధించడం వెనుక మర్మం ఏమిటో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకే తెలియాలి. అనేక పరీక్షలు నిర్వహించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అత్యంత నైపుణ్యంతో సిద్ధం చేయాల్సిన బాలామృతాన్ని ఇంత హడావుడిగా తయారు చేయాలని భావించడం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆటమేనని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు వ్యయం చేస్తున్న ఈ పథకంపై ప్రయోగాలు చేయడం సరికాదని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా 3 జోన్లలో బాలామృతం సరఫరా చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సెప్టెంబర్లో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గర్భిణీలకు బాల సంజీవని సరఫరా చేస్తున్న సంస్థలకే ఈ కాంట్రాక్ట్ను దారాదత్తం చేసేందుకు వారికి అనుకూలంగా ఉండేలా టెండర్ నిబంధనలు రూపొందిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. న్యూట్రిషన్ పౌడర్, హెల్త్ మిక్స్ తయారీలో అనుభవం లేని సంస్థలకు కూడా టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించడంతో శిశువుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 5 ఏళ్లలో 1200 కోట్ల మేర వ్యయమయ్యే బాలామృతం పథకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రయోగాలు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 4 దశాబ్దాలుగా సిపిఎం కంచుకోటగా ఉన్న తిరువనంతపురం నగరంలో ఇప్పుడు కాషాయ జెండా ఎగురుతోంది. ఇటీవల ఎన్నికల్లో 101 వార్డుల కార్పొరేషన్లో 100 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 50 స్థానాలు గెలుచుకుంది. సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ 29, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 21, ఇండిపెండెంట్లు 2 చోట్ల గెలిచారు. నగర మేయర్గా బీజేపీ తరపున ఆ పార్టీ నేత వివి రాజేష్ బరిలో నిలవగా ఆయనకు 51 ఓట్లు లభించాయి. ఎల్డీఎఫ్ అభ్యర్థి శివాజీకి 29, యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథ్కు 19 ఓట్లు వచ్చాయి. రాజేష్కు ఒక స్వతంత్రుడు మద్దతిచ్చారు. రెండో ఇండిపెండెంట్ ఓటింగ్లో పాల్గొనలేదు. కేంద్ర మంత్రి సురేష్ గోపి తదితరుల సమక్షంలో రాజేష్ మేయర్గా పదవి ప్రమాణం చేశారు. డిప్యూటీ మేయర్గా బీజేపీ మహిళా కౌన్సిలర్ జిఎస్ ఆశానాథ్ ఎంపికయ్యారు. రాష్ట్రంలో త్రిపునిధుర, పాలక్కాడ మున్సిపాలిటీలను కూడా బీజేపీ చేదెక్కించుకుంది. పాలక్కాడలో హ్యాట్రిక్ సృష్టించింది. ఇక కేరళ వ్యాప్తంగా నెమ్మదిగా మార్పు మొదలవుతుందంటున్నారు కమలనాథులు. తిరువనంతపురంలో విజయం ఖరారైన వెంటనే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మరో 6 నెలల్లో కేరళలో ఎన్నికలు ఉన్నందున తిరువనంతపురం విజయం ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ అధికారులు తమ ఆస్తుల వివరాలను గడువులోగా అందించాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. లేని పక్షంలో క్రమశిక్షణ సహా ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అవసరమైతే పదోన్నతులను కూడా నిలిపివేస్తామని తెలిపింది. ఈ మేరకు ఈ నెల 23న ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సేవల అధికారులు జనవరి 31, 2026లోగా తమ స్థిరాస్తులకు సంబంధించిన ఇమ్యూవబుల్ ప్రాపర్టీ రిటర్న్ దాఖలు చేయాలని కేంద్రం సూచించింది. నిబంధనల మేరకు అధికారులు వివరాలు సమర్పించని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఐఏఎస్ అధికారులు ఆన్లైన్లో ఐపీఆర్ దాఖలు చేసేందుకు స్పారో మాడ్యూల్ను 2017 నుంచి అమలు చేస్తున్నామని, ఇదే విధానాన్ని కొనసాగించాలని పేర్కొంది. ఈ ఆన్లైన్ మాడ్యూల్ జనవరి 31, 2026 వరకే అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత నిలిచిపోతుందని తెలిపింది. బాలీవుడ్ నటుడు గోవిందాపై భార్య సునీత అహూజా బాంబు పేల్చారు. ఓ మరాఠీ నటితో గోవిందా సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. 2025 సంవత్సరం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైనదిగా సునీత చెప్పారు. కేవలం డబ్బు కోసమే గోవిందతో సంబంధం పెట్టుకుందని సునీత అన్నారు. నిజమైన నటులు ఎవరూ ఇలాంటి పనులు చేయరన్నారు. కొత్త సంవత్సరమైనా తన జీవితంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక కొత్త ఏడాదిలో గోవింద చేసిన తప్పును తెలుసుకుంటారని ఆశతో ఉన్నానని చెప్పుకొచ్చారు. జీవితంలో 3 ముఖ్యమైన మహిళలు, తల్లి, తాను, కుమార్తె ఉన్నారనే విషయాన్ని గోవింద గుర్తు చేసుకోవాలని, 4వ మహిళకు చోటు లేదని సునీత తేల్చి చెప్పారు. మగవాళ్ల జీవితాల్లో ఇవి సహజమే అయినా ప్రస్తుతం ఉన్న యువతి ప్రేమతో కాకుండా డబ్బు కోసమే గోవిందతో ఉంటుందని అన్నారు. కల్లారా చూశాకే తాను తన భర్త గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని సునీత చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్న రాత్రి, ఉదయం వేళల్లో చలిపులి పంజా విసురుతుంది. శుక్రవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 28.3 డిగ్రీలు నమోదు కాగా కనిష్టంగా 7.2 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరిలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ మండలంలో 7.9, కెరమెరిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను గడ్డకట్టే చలి వణికిస్తుంది. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని జురాసంగ్
8.9, అల్గోల్లో 9.3 డిగ్రీలు రికార్డయింది. కోస్తా, రాయలసీమల్లో పొగమంచు, చలి కొనసాగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో చలి, పొగమంచు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల H-1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు. ఇక వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబర్ 3వ వారం నుంచి నిర్వహించాల్సిన H-1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదా వేసింది. ఆయా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో H-1B వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన చాలా మంది భారతీయులకు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం నుంచి షాకింగ్ ఈమెయిల్స్ వచ్చాయి. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో భారతీయ దరఖాస్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే విషయాన్ని అమెరికాకు తెలియజేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై భారత్, అమెరికా విదేశాంగ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది. త్వరలో వీసాదారులకు శుభవార్త వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. శ్రీలంకతో జరిగిన 3వ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత రేణుకా సింగ్, దీప్తి శర్మ చెలరేగడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులకు పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలి వర్మ 79 పరుగులతో వరుసగా రెండో అర్ధ శతకంతో అదరగొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ 21 రన్స్తో రాణించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. జట్టు స్కోర్ 27 పరుగుల వద్ద 3.2 వేసిన కవిషా బంతికి స్మృతి మంధన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. తొలి డౌన్లో వచ్చిన రోడ్రిక్స్ 9 కూడా నిరాశపరిచింది. కవిషా బౌలింగ్లోనే అవుటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్తో కలిసి ఓపెనర్ షఫాలి వర్మ ఇన్నింగ్స్ కొనసాగించింది. క్రీజులో నిలదొక్కుంటూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడింది. వరుస బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో మరో 40 బంతులు మిగిలుండగానే విజయం భారత్ వశమైంది.